సార్ నాకొక సినారియో అండి. ఆహ్, హ్మ్. ఇప్పుడు ఇమాజిన్ దేర్స్ ఎ కపుల్ రైట్. ఒకరొచ్చి ఒక ఇద్దరున్నారు. అతనేమో నాస్తికుడు. ఆ అమ్మాయేమో ట్రెడిషనల్ హిందూ అమ్మాయనుకోండి. అంటే మామూలు అంటే నాట్ టూ మచ్ హ్మ్. ఇంటూ ఎవ్రీథింగ్ బట్ ఏదో పూజలు, పునస్కారాలు, గుడికి వెళ్ళడం ఏదో చేస్తుంది. హ్మ్. వీళ్ళిద్దరూ 30 ఏళ్లుగా పెళ్లి చేసుకున్నారు. రైట్. 30 ఇయర్స్ హ్మ్. they've been married. Now this guy wants to get a divorce, right? Because he's saying that he wants to you know, cannot be with somebody who doesn't హ్మ్. align with his values. ఇద్దరు పిల్లలున్నారు. ఒక అబ్బాయికి పెళ్లయిపోయింది. ఇంకో అబ్బాయి ఇప్పుడు హై స్కూల్‌లో ఉన్నాడు. సో, హ్మ్. ఆ ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళే. అంటే మరీ క్లోజ్ హ్మ్. ఫ్రెండ్స్ కాకుండా తెలిసిన వాళ్ళే. సో, హ్మ్. షీ కాల్డ్ మీ అండ్ ఇట్లా పాపం ఇట్లా చెప్తుందనమాట. ఏంటండి ఇట్లా ఇన్ని రోజులు బానే ఉంది గదా! తెలిసే కదా పెళ్లి చేసుకున్నాం ఇద్దరు అని చెప్పి నాకు చెప్తుందనమాట. సో, నేను హ్మ్. హ్మ్. అసలు ఎగ్జాక్ట్‌గా ఏమి సలహా ఇవ్వలేదు. ఎందుకంటే మనం సలహా ఇచ్చి ఈ సమయంలో ఎందుకనేసి నేను హ్మ్. డోంట్ వరీ అండి నేను మాట్లాడతాను ఆయనతో. ఏం విషయం కనుక్కుంటానని చెప్పి నేను కనుక్కున్నాననమాట. బేసికల్లీ హి ఈస్ బేసికల్లీ సేయింగ్ దట్ అంటే ఇట్స్ లైక్ ఎ టాయిలెట్ ఆఫ్ దేర్ టైమ్ గదా! అయిపోయింది ఆయన మేబీ హి వాంట్స్ టు హ్మ్. హ్మ్. ఫోకస్ ఆన్ వాటెవర్ హి వాంట్స్ టు ఫోకస్ ఆన్ రైట్. హ్మ్. అలా చేస్తున్నా. ఆయనొచ్చి ఎప్పుడు మార్కెటింగ్ జాబ్ అయింది. మోస్ట్‌లీ రోడ్ మీద ఉంటాడు. అప్పుడప్పుడు ఇంటికొస్తుంటాడు. అలాంటి టైప్ జాబ్ అన్నమాట ఆయనకి. ఈమె హోమ్ మేకర్. షీ ఆల్సో హాస్ ఎ పార్ట్ టైమ్ జాబ్. అండ్ హ్మ్. హర్ వరల్డ్ ఈస్ షాటర్డ్ రైట్ నౌ. సో దట్స్ ద హోల్ థింగ్. సో ఇట్ కైండ్ ఆహా! ఆఫ్ డిస్టర్బ్డ్ మీ ద హోల్ థింగ్. సో అది మీ ఒపీనియన్ ఇది ఐ నో నాస్తికుడు అలైన్ అంటే we know many couples right where both religious values may not align. వాళ్ళు ఉంటున్నారు కదా! అంటే దే ఆర్ ఆల్ టుగెదర్ హ్మ్. రైట్. దే ఆర్ లివింగ్ టుగెదర్. వి నో థట్ మనకే తెలిసుంటది నాకు తెలుసు, మీకు తెలుసుంటది ఎంతో మందిని. కొంతమంది హ్మ్. క్లాసెటెడ్‌గా ఉంటారు. అంటే ఓకే. వాళ్ళ నమ్మకాలు వాళ్ళతో ఉంచుకుంటారు. ఇంకెవరిని ఇది చేయరు. సో అది కూడా ఉంటుంది. సో దేర్ ఆర్ ఆల్ షేడ్స్ ఆఫ్ ఇట్స్ ఎ స్పెక్ట్రమ్ రైట్. దట్స్ వాట్ వి కెన్ సే యాక్చువల్లీ. సో అదే మీతో ఒకసారి ఇది షేర్ చేసుకుందామని, పంచుకుందామని వచ్చానన్నమాట నేను. సో వాట్ యూ థింక్ నాకు అబౌట్ ఇట్ అని అడుగుతున్నాను. నాకైతే ఎలా అనిపిస్తుందంటే దేర్ మస్ట్ బి సంథింగ్ ఎల్స్ అండి. ఎందుకంటే ఇన్నాళ్ళు అడ్డం రాని రిలిజియాసిటీ రైట్. ఇప్పుడు అడ్డం వచ్చిందంటే ఐ డోంట్ నో దెమ్. సో రైట్. ఐయామ్ ఆఫ్ జస్ట్ కోర్స్. గోయింగ్ యాహ్! బై ఎ యాహ్! ఫిక్షనల్ కరెక్ట్. సినారియో. లెట్స్ గో బై యాహ్! థాట్. అంతే. అంతే. ఎందుకంటే సీ స్టార్టింగ్‌లోనే వస్తే గిస్తే రగడంతా స్టార్టింగ్‌లో వస్తది. బికాజ్ అడ్జస్టింగ్ టైమ్ గదా! అంటే హ్మ్. హ్మ్. వాళ్ళు ఒక మీడియం రిలిజియాసిటీతో ఉండటం. యాహ్! వీళ్ళిక్కడ టోటల్ నాస్తికత్వం దట్ ఇస్ ఆల్ ట్రాష్ అవును. అని బిలీవ్ అవును. చేయటం. రైట్? కరెక్ట్. కరెక్ట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ హ్మ్. దెన్ ఆహ్, వ ఆహ్, స్టార్టింగ్‌లో రాని గొడవ పెళ్లయిపోయిన అదే. పిల్లలున్న వయసుకొచ్చిన తర్వాత ఎందుకొచ్చింది? ఓకే. ఎందుకొచ్చింది. సమ్‌హౌ ఐ హావ్ ఎ సస్పిషన్ థట్ యాహ్! సంథింగ్ బియాండ్ రిలిజియాసిటీ మైట్ నాట్ బి ద వన్. మైట్ నాట్ ఇప్పుడు బి. మేబీ హి ఈస్ యూజింగ్ ఇట్ యాస్ ఎ ఎక్స్‌క్యూజ్ ఆర్ రు సంథింగ్ లైక్ థట్. కుడ్ బి. రూల్స్ ప్రాబబ్లీ. అదే కుడ్ బి. రూల్స్. యాహ్! అదే యాహ్! అగైన్ విత్ ఆల్ అదే. డ్యూ మనకు తెలీదు. కరెక్ట్. ఐ నో అదే. ఓన్లీ ప్రొఫెషనల్లీ అండ్ సమ్‌టైమ్స్ హి ఇన్వైటెడ్ మీ టు హిస్ సన్స్ వెడ్డింగ్. సో వి వెంట్. హ్మ్. అది జరిగింది. సో అంతవరకే తెలుసు. అంటే నాట్ లైక్ ఓకే. డైలీ అంత క్లోజ్ కాదు. సో అంత హ్మ్. లేదనమాట. అందుకని నాకు అంత తెలీదు. ఆమె సేమ్. సమ్‌టైమ్స్ దే యూజ్డ్ టు కమ్ టు హౌస్. ఇప్పుడు వచ్చి 2, 3 ఇయర్స్ అయింది ఈ మధ్య. అండ్ వి హ్మ్. సీ దెమ్ సమ్‌టైమ్స్ సోషల్లీ అండ్ దెన్ బాగున్నారండి అట్లా అట్లా టైప్ అన్నమాట. హ్మ్. సో యాహ్! హ్మ్. ఐ ఫెల్ట్ ద సేమ్ వే. బట్ ఐ ఆల్సో ఫీల్ థట్ ఇట్లా సరే ఇప్పుడు 30 ఏళ్లయింది అనుకుంటే వదిలేయండి. ఇప్పుడు ఇమాజిన్ సంబడీ ఈ డజంట్ వాంట్ బి విత్ సంబడీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ఇమాజిన్ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి ఊరికే ఎగ్జాంపుల్. అప్పుడు హ్మ్. కూడా ఈ రిలిజియస్ వాల్యూస్ డిఫరెంట్‌గా ఉండడం వల్ల వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండలేకపోతారా అనేది ఉందండి. నాకేమనిపిస్తదంటే మనోహర్ గారు ఈ మధ్య ఇప్పుడు ఈ హ్మ్. కొన్ని రోజుల ముందు అలాంటి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాస్తికుడిని. చిన్నప్పటి నుంచి నేను నాస్తికుడినే. ఎందుకో సంహౌ ఐ డిడ్ంట్ ఫీల్ ఇట్స్ ఆల్ బుల్‌షిట్ అని నాకు బోగస్ అని నాకు ఫస్ట్ నుంచి ఫీలింగ్. చిన్నప్పుడే నేను అన్నిటిని క్వెషన్ చేసేవాడిని. అన్నీ హ్మ్. ఇట్లా మీలాగే క్వెషన్ ఎవ్రీథింగ్ అనమాట. క్వెషన్ చేయడం హ్మ్. అంటే అప్పుడు చిన్నప్పుడు తెలీదు. మళ్ళా మా అమ్మ మా 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 అవ్వుండేది చనిపోయింది. హ్మ్. వెరీ నైస్ పర్సన్. షీ టోల్డ్ మీ "ఊరికే అన్ని క్వెషన్ చేస్తావేంట్రా? ఫస్ట్ ఎళ్లి చదువు" అనింది. సరే ఏం చదవాలో చెప్పు అన్నా. సరే రామాయణం, అన్ని బుక్స్ ఇచ్చింది. అప్పుడు తెలుగులో చదివాను. మళ్ళా సాంస్క్రిట్ ట్రాన్స్‌లేషన్ చదివాను. ఉషశ్రీది హ్మ్. చదివాను ఫస్ట్. మళ్ళా ఇట్లా సేమ్ గీత క్లాస్‌కెళ్తుందామె. "గీత చదివి మాట్లాడరా ఏం తెలుసు నీకు" అనేది. సరే చదువుతానని చెప్పి చదివాను. మొత్తం చదివాను. 37 డీవీడీస్ ఉన్నాయి. మన సినిమానందది. హ్మ్. అది కూడా చూసాను మొత్తం. 37 చూసాను మొత్తం నేను కూర్చొని. సో నేను ఏది చదివేసే మాట్లాడతాను. ఏదైనా సరే లేకపోతే రెడీగా పెట్టుకుంటారు. మీలాగే బుక్స్ అన్ని పీడీఎఫ్‌లని పెట్టుకొని టక్ టక్కన ఓపెన్ హ్మ్. చేస్తుంటాను. ఎవరన్నా మాట్లాడుతుంటే. సో, ఐ రికగ్నైజ్ ద గేమ్. సో, ఐ అప్రిషియేట్ దట్. సో, పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇలా
ఉండడం మనకు తెలుసు. చాలా మంది డిఫరెంట్ రిలీజియస్ వాల్యూస్‌తో ఉన్నారని. కానీ ఈ ఆలయనకపోవడము, ఈ యొక్క మ్యారేజ్ మళ్ళా బ్రేక్ అవ్వడం అనేది నాకు ఈ మధ్య అందరూ ఎక్స్‌ట్రీమిస్ట్ అయిపోతున్నారేమో అని భయపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సీ హ్మ్. మనం ఈ మధ్య చూస్తున్నాము. టూ మెనీ హిందూస్ మామూలుగా ఉండే వాళ్ళందరూ కూడా ఎక్స్‌ట్రీమ్ అయిపోతున్నారు. సిమిలర్‌లీ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ క్వార్టర్ అనేది నాకు ఒక సందేహం, ఆ డౌట్ మేబీ వాట్ యూ అబ్జర్వ్డ్. అంటే దేర్ ఆర్ ఉంది. రిట్రీటింగ్ టు దేర్ క్వార్టర్స్ అన్నట్లు ఆయా కాన్వెంట్స్‌కి ఉందండి. వెళ్ళిపోతున్నారేమో నాకు. సో, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, ది హ్మ్. ఏథీయిస్ట్ షుడ్ బి మోర్ హ్మ్. హౌ డు ఐ పుట్ దిస్? దే షుడ్ బి మోర్ అకామోడేటింగ్ అండి. అకామోడేట్. కరెక్ట్. కరెక్ట్. రైట్? ఐ దట్స్ ఫీల్ ద బై సేమ్. డెఫినిషన్. అవునవును. అవును. మీరు ఎందుకంటే ఒకసారి చెప్పారు ఈ స్కీమ్‌లో గూడా నేను గూడా విన్నాను. కరెక్టే. హ్మ్. ఎందుకంటే మనకి అంటే బై డెఫినిషన్ చిన్నప్పటి నుంచి ఈ జనాలకి మతాన్ని రుద్దటం అనేది బై డెఫినిషన్ జరుగుతుంది. అవును. రైట్? అవును. జరుగుతున్నప్పుడు మనం అందులోంచి బయటకొచ్చేసినప్పుడు కరెక్ట్. ఆల్రెడీ మిగతా వాళ్ళందరూ ఇంకా రాలేదు కాబట్టి వి షుడ్ బి లిటిల్ మోర్ అకామోడేటింగ్. కరెక్ట్. లేదు అదసలు అకామోడేషన్ మనకు కుదరదు అని అనుకున్నప్పుడు డోంట్ అసోసియేట్ విత్ దెమ్. రైట్? హ్మ్. అలాంటి ఫస్టే వాళ్ళని ఫస్టే కట్ చేయడమో లేకపోతే వాటెవర్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఇఫ్ యూ థింక్ యూ కెన్ హ్యాండిల్ చాలా మంది వచ్చి క్వెషన్స్ అదే అడిగారు గదా! రైట్. రైట్. మా మా గర్ల్ ఫ్రెండ్‌కి షీ స్టిల్ రిలీజియస్ ఆ! కాకపోతే అవును. అడిగారు. వదులుకోవడానికి కుదరట్లేదు ఎట్లాగా అని. కుదరట్లేదని. అవును. అవును. సో, మనమే ఇట్స్ ఎ కొంచెం స్ట్రేంజ్ గేమ్ అండి. వాళ్ళకి వాళ్ళు తేల్చుకోవాల్సిందే. నేను ఇలా చెయ్యి, అలా చెయ్యి అని నేను చెప్పడానికి లేదు గదా! రైట్. సో, దే ఆఫ్ హావ్ కోర్స్. టు ఆఫ్ కోర్స్. హ్యాండిల్ ఆఫ్ ఇట్. కోర్స్. కరెక్ట్. కరెక్ట్. ఒకటే ఏంటంటే హ్మ్. ఇఫ్ ఏథీయిస్ట్స్ ఆర్ నాట్ మోర్ అకామోడేటింగ్ వి విల్ బికమ్ రైట్. అనదర్ బబుల్ అన్నమాట. అది కరెక్ట్. ఓకే. కరెక్ట్. కరెక్ట్. మనమే ఫస్ట్ సమ్‌హౌ వి హావ్ టు బి ఇన్ ద మిడిల్ అండ్ ట్రైయింగ్ టు బి న్యూట్రల్ ఆర్ అట్‌లీస్ట్ ఎగ్జాక్ట్‌లీ. బేసిక్‌లీ. యాహ్! ఎందుకంటే ఇది చూసాం, అది చూసాం. సో, అవును. దే డోంట్ నో హౌ టు బిహేవ్ లైక్ ఎన్ ఎథిస్ట్ బికాస్ దే హావ్ నెవర్ బీన్ ఎన్ ఎథిస్ట్. బట్ వి హావ్ హ్మ్. బీన్ గదా! కరెక్ట్. ఇప్ కరెక్ట్. కరెక్ట్. మనం ఇఫ్ వి కేమ్ ఔట్ ఆఫ్ ఎ రిలిజియస్ బ్యాక్‌గ్రౌండ్ వి నో అవును. వాట్ ఇట్ టు బి రిలిజియస్ అండ్ వి నౌ కరెక్ట్. ఆల్సో నో వాట్ ఇట్ హ్మ్. ఈస్ టు బి నాట్ విత్ రిలిజియన్. దట్స్ రైట్. సో, దట్స్ రైట్. మనకి ఎక్కువ తెలుసు కాబట్టి ఎందుకు బయటకొచ్చాం అనే దానికి ఒక క్లారిటీ ఉంది గాబట్టి, అవును. ఆల్రెడీ రిలిజియన్‌లో పడి మునిగిపోతున్నోళ్ళని అర్థం యాహ్! చేసుకోవడానికి ట్రై చేయాల్సింది కూడా మనమే. కరెక్ట్. కరెక్ట్. లేదు వాళ్ళని హ్యాండిల్ చేయలేము అనుకుంటే వదిలేసేయటం స్టార్టింగ్‌లోనే. బట్ అవును. ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ 30 ఇయర్స్ సమ్‌హౌ అదే. 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 కరెక్ట్. సో, దట్ ఇప్పుడు స్టిల్ మీకు ఇప్పుడు ఐయామ్ గోనా త్రో ఎ కర్వ్ బాల్. ఓకే. సో, హ్మ్. సారీ నేను ఇది ఐ డిడ్ ఇట్ ఆన్ పర్పస్. ఐయామ్ గోనా చేంజ్ ద హోల్ థింగ్. సారీ ఫర్ సేయింగ్ దిస్ బట్ యాహ్! యూ మే హేట్ మీ బట్ దిస్ వాట్ ఇస్ గోనా హ్యాపెన్. నేను నో ప్రాబ్లమ్. చెప్పింది మొత్తం అబద్ధం. అంటే ఆ అబ్బాయి ముస్లిం యాక్చువల్‌గా. సో, దట్ ఈస్ ద రియల్ ఓకే. ట్రూత్. ఓకే. దట్ గై హ్మ్. ఈస్ ముస్లిం. షీ ఈస్ హ్మ్. హిందూ. 30 ఇయర్స్ హ్మ్. మ్యారేజ్. వి యూజ్డ్ టు హోల్డ్ దెమ్ ఇన్ హై రిగార్డ్ బికాజ్ ముస్లింగా ఉండి హిందువుగా ఆమె పూజలు ఆమె చేసుకుంటూ, ఈయన ప్రేయర్స్ ఈయన చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఫస్ట్ వచ్చి హ్మ్. సెప్టెంబర్ లోపల నాకు డైవోర్స్ ఇస్తావా? సస్తావా? అంటున్నారు. ఆమొచ్చి హుహు. అర్థమే కాలే. ఏం చెప్తున్నావంటే, ఏదైనా హజ్‌కి పోవాలంట. హజ్‌కి పోయి సావు దానికెందుకు ఇప్పుడు డైవోర్స్ అంటే, హ్మ్. లేదు ఐ వాంట్ టు బి ఎ క్లీన్ సోల్. ఐ డోంట్ వాంట్ టు బి విత్ ఎ డిస్‌బిలీవర్ వెన్ ఐయామ్ గోయింగ్. నాకు మైండ్ బ్లాస్ట్. నాకు అర్థమే కాలే నాకు. అందుకని మీకు ఆ మైండ్ బ్లాస్ట్ చేద్దామని నేను ఇట్లా ఆపోజిట్ చేశాను. నో. నేను నో. కావాలని ప్లాన్ ద చేశాను. దట్స్ దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఇస్లాం డస్ టు పీపుల్ అండి. ఇప్పుడు మీరు వాళ్ళ ఈ హదీస్ అండ్ ఖురాన్ ఆ! చదివితే చదివానండి నేను. అవును. అవును. హ్యూ హ్యూమన్స్‌లో రెండే 2 కైండ్స్ వాళ్ళ దాంట్లో. కరెక్ట్. ఒకటి మగోళ్ళు, మిగతా వాళ్ళు అవును. ఎవ్రీబడీ ఎల్స్. ఓకే. అవును. అందులో అవును. కూడా ఒక గ్రేడు అంటే అందరూ మగోళ్ళు హ్మ్. హ్మ్. కాకుండా హ్మ్. మిగతా వాళ్ళందరూ వేస్ట్ అందరు క్యాండిడేట్‌లే. అదే నాన్ కరెక్ట్. బిలీవర్స్ అండ్ ముస్లిం విమెన్ ఆర్ అట్ అవును. ద సేమ్ లెవెల్. అవును. అందులోనూ హ్మ్. ఇఫ్ ఎ మ్యాన్ వాంట్స్ టు మ్యారీ సంబడీ, మ్యాన్ ఆర్ వుమెన్, రైట్. రైట్. ది అదర్ పర్సన్ హాస్ టు బి ముస్లిం. అందుకే కదా ఈ అదే. లవ్ జిహాద్ అనే ప్రాబ్లమ్ అవును. ఉన్నది అవును. కాన్సెప్టే చాలా అది. మంది కరెక్టే. కరెక్టే. నేను దే చదివానండి. కెనాట్ ఆమె మ్యారీ. చెప్పిన వెంటనే నేను ఖురాన్ ఓపెన్ చేసి చాలా రోజులయింది చూసి. హ్మ్. మీరు ఒక స్ట్రీమ్ చేశారు గుర్తుందా లాంగ్ బ్యాక్. అప్పుడే నేను అప్పుడు ఖురాన్ నెట్‌లో ముందు మా ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన చెప్పాడన్నమాట. హ్మ్. ఇట్లా ఒకటి ఉందండి ఇంటర్నెట్‌లో చూడండి. నేను మొత్తం చదువుతూ వచ్చాను. మళ్ళీ చదువుతూ వచ్చాను. ఓకే. మీరు ఆ స్ట్రీమ్ హ్మ్. చేసిన తర్వాత మళ్ళీ చదివాను. ఇప్పుడు ఈమె చెప్పినాక మళ్ళీ చదివాను. అక్కడ క్లియర్‌గా హ్మ్. ఉందండి. ఒక 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 దీంట్లో ఐ ఫర్గాట్ విచ్ వన్ ఐ బుక్ మార్క్డ్ ఇట్. అది ఎట్లా చెప్తానంటే హ్మ్. అది, ఇప్పుడు మీరు నాన్ బిలీవర్స్ అంటే మీరు స్వర్గానికి పోరు. ఇట్స్ వెరీ క్లియర్ అంతే. ఉంది. యూ నో ఈదర్ అవును. దే హావ్ టు కన్వర్ట్. అది కన్వర్ట్ అని చెప్పట్లేదు. ఇట్ డజంట్ సే కన్వర్ట్. దట్స్ ద హోల్ పాయింట్. ఇట్ సేస్ ఇఫ్ యు ఆర్ ఎ నాన్ బిలీవర్ యూ కెనాట్ ఎంటర్. సో ఈయనకి నాకు అనిపిస్తుంది హి ఈస్ థింకింగ్ ఇప్పుడు ఆయనకి 50, 60 ఆల్‌మోస్ట్ 60 అయిపోయిందండి ఆయనకి. 30 ఇయర్స్ మ్యారేజ్ హ్మ్. అంటే చూసుకోండి. ఆ కొడుకు డాక్టర్. ఆయన కొడుకు డాక్టర్. హి ఈస్ మ్యారీడ్ నౌ. ఈయన ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఈయన, ఇప్పుడు నేను హజ్‌కి వెళ్ళాలంటే నా మైండ్, హ్మ్. బాడీ అన్నీ ప్యూర్ చేసుకొని వాటెవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఆమె చెప్తాంది హ్మ్. ముందైతే ఫ్రైడే ఎళ్ళేవాడండి. అప్పుడప్పుడు ఫ్రైడేస్ ఎళ్ళేవాడు. మళ్ళా ఫ్రైడే ఇలా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు డైలీ ఎళ్తున్నాడంట మాస్‌కి. నాకనిపిస్తుంది అక్కడేదో గురువు ఏదో తగిలినాడేమో అనేసి. మా అమ్మగారు ఎల్ షీ చాలా ఈస్ సేయింగ్ యూ సింపుల్ నో. అండి. ఇప్పుడు మన 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 ఓల్డ్ పీపుల్ గుర్తుంది గదా మీకు. వన్స్ హ్మ్. దే కమ్ క్లోజర్ టు
రిటైర్మెంట్ రిటైర్ వాళ్ళేంటంటే అవును. అవును. వాళ్ళ వాళ్ళకొక అప్పుడు మనకు సోషల్ స్ట్రక్చర్‌ని పెట్టుకుంటారు. పెట్టుకొని సడెన్‌గా భక్తి పెరుగుతది ఆళ్ళకి. సేమ్ థింగ్ రైట్. హ్యాపెనింగ్ హియర్ సో అన్నమాట. సేమ్ అదే థింగ్ నాకు హ్యాపెనింగ్ హియర్. వాళ్ళకేంటంటే ఇంక ఎటెళ్ళాలో తెలియక స్పిరిచ్యుయాలిటీ అనే ఒక దిక్కుమాలిన దీంట్లో పడి స్పిరిచ్యుయాలిటీని కాస్త అవును. రిలిజియాసిటీ కింద మార్చేయడం చాలా ఈజీ. మార్చుకుంటారు. అది కరెక్ట్. ఈ ముల్లాగాళ్ళకి, పాస్టర్ గాళ్ళకి, అవును. ఈ ఈ గురువులు గాళ్ళందరికిని అవును. అవును. స్పిరిచ్యుయాలిటీ అనే బిస్కెట్ ఏసి లోపలికొచ్చిన ఏసి తర్వాత గొంతుకి కరెక్ట్. రిలిజియాసిటీ అనే గొలుసు కట్టేస్తారు. కట్టేస్తారు. కరెక్ట్ అండి. కరెక్ట్ మీరు చెప్పింది సో, కరెక్ట్. సో, అతను నేను ఆల్రెడీ ఆయనతో నరకం ఆ! హి ఈస్ డెస్టిన్డ్ టు నరకం అండి. అతను ఏం పీకినా ఇప్పుడు ఉపయోగం లేదు. ఇప్పుడు అంటాడు అదే కదా! కదా! 40, 30 ఇయర్స్ 30, ఉన్నాడు కదా! ఇట్స్ 30 ఇట్ ఏళ్ల డజంట్ పాటు సే ఒక అవును. అవును. కాఫీర్‌తోటి 30 కాఫీ‌తోటి ఏళ్ల ఉన్నాడు. పాటు ఒక కరెక్ట్. కాఫీర్‌తో ఉన్నాడు. ప్లస్ కాఫీర్ పిల్లల్ని కన్నాడు. సో, అవును. కాబట్టి హి ఈస్ ఆల్రెడీ డెస్టిన్డ్ టు హెల్. సో, హి హి అది. హి మైట్ యాస్ వెల్ ఎంజాయ్ హిస్ హెల్ ఎంజాయ్ రైడ్. ద నేను చెప్పాను ఆమెకి అట్లా ఆ ఖురాన్ ఎట్లుందంటే అది లైక్ యూ జస్ట్ సెడ్ ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ డు లేటర్ రైట్ ఇఫ్ యూ లైక్ యూ ఆల్రెడీ స్టార్టెడ్ యువర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ హెల్త్ పాత్ అంతే. యూ కెనాట్ కమ్ బ్యాక్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అది అయిపోయింది ఈ పని యూ డు నాట్ లై విత్ కాఫీర్స్ యూ డు నాట్ లై విత్ అన్బిలీవర్స్ లై అంటేనే అదే ఆఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బట్ యూ నో వాట్ హ్మ్. యూ డోంట్ బీ విత్ దెం అన్నట్లు అండ్ నాకు ఇప్పుడు రెండండి ఇప్పుడు ఓకే కమింగ్ టు ద కంక్లూషన్ ఇప్పుడు ఈమెకి నేను ఐ కెన్ టెల్ హర్ సి యూ డోంట్ వాంట్ బి ద పర్సన్ లైక్ దట్ అని ఆయన రివర్స్ చేంజ్ కానీ ఐ ఫీల్ ఈమెకి పాపం షీఈస్ లాస్ట్ అన్నమాట అది ఆమె యొక్క పెయిన్ ప్రాబ్లం షీ డజంట్ నో వాట్ టు డూ వితౌట్ యునో స్ట్రక్చర్ అండ్ ద హ్మ్. ఫ్యామిలీ అండ్ యునో హేమ్ అండ్ వాట్ నాట్ రైట్ ద హోల్ థింగ్ ఆఫ్ కోర్స్ అదే. షీఈస్ లెమెంటింగ్ క్రయింగ్ అప్పుడే మా నాన్న చెప్పారు ఈ ముస్లిం ఏం చేసుకోవద్దని లేదు. అది ఆ ఉలేమా గాడు ఉన్నాడు చూసారా? ఆ రైట్ రైట్ ఉలేమా గాడి దగ్గరికే ఎళ్ళాలండి. కొంతమంది ఇతని కామన్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అవును కలిసి అవును ఎళ్లి ఆళ్ళకి చెప్పాలి. ఒరేయ్! ఇప్పుడు పెళ్ళాన్ని వదిలేసేసి, పిల్లల్ని వదిలేసి ఎళ్తే రైట్ అల్లా తీసుకుంటాడా? చెప్పుతో అది కొట్టి పంపిస్తాడు. కరెక్ట్ కరెక్ట్ రైట్? పెళ్ళానికి పెట్టకుండా ఇదేంటి ఫస్ట్ థింగ్ నువ్వు పెళ్లి చేసుకునంగానే వెంటనే నువ్వు అల్లా దృష్టిలో నువ్వు కూడా కాఫిర్ అయిపోయావు. డన్. అయిపోయింది కరెక్ట్ రైట్? ఏ క్షణం అయితే నువ్వు కాఫిర్‌ని అవును పెళ్లి చేసుకున్నావు. అసలు రూల్‌లోనే ఉంది. పెళ్లి చేసుకోవాలంటే ఓన్లీ ముస్లిమ్‌తోనే చేసుకోవాలి. సో, యూ హావ్ టు కన్వర్ట్ బిఫోర్ యూ మ్యారీ. కరెక్ట్ దట్ ఈస్ ద కరెక్ట్ ఫండమెంటల్ రూల్ ఇన్ ఇస్లాం. అవును. అందుకే కదా ఈ లవ్ ఈ జిహాద్‌లొచ్చింది. లవ్ జిహాద్ వచ్చింది. కరెక్ట్ అండి. కరెక్ట్. రైట్? సో, దట్స్ ద ఫండమెంటల్ రూల్. అదే యాహ్! బ్రేక్ వెరీ చేసిన ట్రూ. తర్వాత ఇంక వాళ్ళని నువ్వు ఏం అటు నుంచి పీకినా సరే తీసుకురావాలి ఉపయోగం వాళ్ళని. లేదు. రైట్. అటు నుంచి యూ ఆర్ ఆల్రెడీ ఇన్ అల్లాస్ హెల్. సో, యూ మైట్ యాస్ వెల్ ఎంజాయ్. ఇంకెందుకు ఇప్పుడు లాస్ట్ 10 ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు. 15 ఏళ్ళు అంతేగా. బతుకుతాడు. అవును. ఎవరిని మోసం చేస్తాడండి? నిజంగా రైట్? టూ మచ్ అండి. వాళ్ళ తమ్ముడు కూడా ఏం చెప్పలేకపోతున్నాడు. ఆయన ఆఫ్ కోర్స్ బార్న్ ముస్లిం కాదు. ముస్లిం ఫ్యామిలీ. ఆయన ముస్లిం హ్మ్. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బట్ వెరీ రెస్పెక్ట్‌ఫుల్ టువర్డ్స్ హిస్ వదిన. అండ్ హ్మ్. ఆయన పాపం చెప్పడానికి ట్రై చేశాడు. హ్మ్. నేను ఒక్క కన్వర్జేషన్ అయింది అంతే. ఎందుకంటే అంటే ఫ్రెండ్ కదా మనము. మనం వీఆర్ నాట్ ఫ్యామిలీ. అదే. సో మనం కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి ఇది. అందుకని ఎక్కువ నేను అదే. అవునండి. అవునండి. విని నేను అట్లే వదిలేసానన్నమాట. సో దట్స్ వాట్ హ్యాపెండ్. హ్మ్. బట్ హ్మ్. ఎనీవే వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్. హ్మ్. వి హావ్ టు కమ్ ఫ్రమ్ థట్ యాంగిల్. అటుపక్క నుంచి తీసుకురావాలి ఆయన్ని. అంతే. అంతే. వాళ్ళ రూల్స్ ఏదుందో అదే వాడాలి వాళ్ళకి. యూజ్ ఇంక ఇట్ వాళ్ళకి అదే అగైన్స్ట్ దెమ్. మందు. యూజ్ ఇట్ అగైన్స్ట్ దెమ్ అని. యూజ్ ఎందుకంటే అగైన్స్ట్ దెమ్. ఉలేమా కరెక్ట్. దగ్గరికెళ్ళి బాబు ఇతను వదిలేస్తానంటున్నాడు. పెళ్ళాన్ని విడాకులు ఇచ్చేసేసి వదిలేసి పోతానంటే దాంట్లో 30 ఏళ్ల పాటు కాఫీర్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె అవును. భక్తురాలు. ఆమేమో అవును. నాస్తికురాలు కూడా కాదు. భక్తురాలు. కాదు. పూర్తిగా ఇంకొక రిలిజియన్‌లో ఉన్నామా? ఆమెను చేసుకున్నాడు. ఇప్పుడెళ్లి వదిలేసేసి ఎళ్లి అల్లాహని మోసం చేద్దామని చూస్తున్నాడు. ఏంటి జన్నత్‌కెళ్తాడా? జహన్నమ్‌కెళ్తాడా అని అడగండి. అడగాలి. కరెక్ట్. కరెక్ట్ అండి. వి షుడ్ డెఫినెట్‌లీ గెట్ దట్. ఇంకో డౌట్ అవును. ఏంటంటే కొన్ని హ్మ్. కొన్ని సార్లు ఆ దొంగ ముల్లాగాళ్ళని నమ్మటానికి ఆ దరిద్రుడే చెప్పుండొచ్చు కూడాని. హ్మ్. 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 ఆ హ్మ్. దరిద్రుడే చెప్పుండొచ్చు కూడాని. అవునండి. ఒరేయ్! అది కూడా ఉండొచ్చు. నువ్వు అది కూడా ఉండొచ్చండి. కరెక్ట్. గ్యారంటీగా ఉండొచ్చండి. హ్మ్. ముల్లాగాళ్ళు పరమ నీచులోళ్ళు. అవును. అవును. మహా గడ్డి జోక్ తినే అన్నట్టు అండి. మొదటి వీళ్ళంతా అమెరికాలో ఉన్నారు వీళ్ళందరూ. ఐ డోంట్ అది. అండర్‌స్టాండ్. ఎట్లా అంటే ఐ నో అమెరికా అనేది ఒక పెద్ద ఇది కాదు. బట్ నేను అనుకున్నది ఏంటంటే మనం దూరంగా వచ్చేసాం గదా! మనకన్నీ నేను ఫస్ట్ 90స్‌లో మ్లేచ్ఛ వచ్చాను యూఎస్‌కి. దేశాల్లో ఉంటున్నారండి. అదే. ఇప్పుడు హిందువుల ప్రకారం మాట్లాడితే మ్లేచ్ఛ దేశం. అవును. అవును. ఇస్లాం ప్రకారం మాట్లాడితే ఆ! కాఫిర్ల దేశం. అక్కడ కరెక్ట్. అక్కడ పందుల్ని కోసుకొని తింటుంటారు. అలాంటి దేశంలో ఉంటూ ఇంకా ఈళ్ళకి ఈ బోడి ఇస్లాం కావాల్సొచ్చింది ఈళ్ళకి. దిక్కుమాలిన నిజంగా ఆయన రైట్ సార్ అన్ని అయితే. నిజం కాదు. సార్ థాంక్స్ అండి. అండ్ మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారు. ముగ్గురిని. మంచి వెరీ కాన్వర్జేషన్ టుడే. థాంక్స్ అండి. ప్లీజ్ కంటిన్యూ. థాంక్స్ ఓకే. అండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ టేకింగ్.